హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కేక్ తయారీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఓవెన్ లేకుండా ఇంట్లో కుక్కర్లో చేసుకొని పదార్థాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 1 కప్ బటర్, 2 eggs, హాఫ్ కప్ మిల్క్, 1 teaspoon బేకింగ్ సోడా, 2 drops వెనిలా ఎసెన్స్. ముందుగా మైదాలో 1 teaspoon బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. తరువాత షుగర్ మిక్సీలో వేసి షుగర్ని మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత 2 eggs షుగర్లో దీనిలో బటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టాలి. 1 కప్ బటర్, మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ చేయాలి. మళ్ళీ వెన్న ఎక్కువైనా కూడా ఇట్లా ఎగ్, షుగర్, బటర్ ఈ 3 మిక్సీ చేస్తే ఇట్లా చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దీనిలో కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం మైదా వేసుకుంటూ తిప్పాలి. టూ డ్రాప్స్ ఎసెన్స్ యాడ్ చేయాలి. ఇందులో ఈ మిక్సీలో 2 drops ఎసెన్స్ వేయాలి, వెనిలా ఎసెన్స్. 2 drops ఎక్కువ పడుతుంది. ఇలా అన్నీ మిక్స్ చేసి వైట్ బౌల్కి, సిల్వర్ బౌల్ అయితే కేక్ చాలా బాగా వస్తుంది, అల్యూమినియం బౌల్లో చాలా బాగా వస్తుంది. నెయ్యి రాసిన బౌల్లో రాసిన బౌల్లో మిక్సీ అంతా వేసి మొత్తం మిక్స్ చేసిందంతా బౌల్లో వేసుకుని ఇదంతా లెవెల్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కుక్కరు ఒక 10 నిమిషాలు వేడి చేయాలి. కుక్కర్లో వాటర్ ఏమీ పెట్టకూడదు. కుక్కర్ గ్యాస్ కట్టు, పాత గ్యాస్ కట్టు ఉంటే వేసుకోవటం చాలా మంచిది. పాత గ్యాస్ కట్టుతో, ఎందుకంటే కొత్త గ్యాస్ కట్ తర్వాత మళ్ళీ పనిచేయదు, అది మళ్ళీ వాడుకుంటా పనిచేయదు. జీడిపప్పు, కిస్మిస్ పైన అలంకరణ కోసం వేసుకోవాలి. కిస్మిస్ అన్నీ లోపల పెట్టుకుంటే మాడకుండా ఉంటాయి, లేకపోతే అన్నీ బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. కాబట్టి కిస్మిస్ లోపల పెట్టుకోవాలి. లోపల ఇలా నీళ్లు లేని కుక్కర్లో ఈ బౌలు పెట్టుకోవాలి. పెట్టుకొని
లోపల మూత పెట్టకూడదు దానికి. కుక్కర్ క్లోజ్ చేసి సిమ్లో 40 మినిట్స్ ఉంచాలి. కుక్కర్ విజిల్ పెట్టకూడదు. 40 మినిట్స్ అయింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాం. కేక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే కేక్ అంచులు బ్రౌన్ కలర్ వస్తుంది. ఇక స్టవ్ ఆపేయాలి. బ్రౌనిష్గా వచ్చింది. రుచిగా స్మూత్గా ఉన్న కేక్ రెడీ. ముందుది రుచిగా స్మూత్గా ఉన్న కేక్ రెడీ. మీరంతా మరిన్ని వంటలు రుచి చూడాలనుకుంటున్నారా? సో మన సింధు కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈట్ హెల్దీ అండ్ బీ హ్యాపీ.